హాయ్ అండి. క్యాబేజీ పచ్చి బటానా కర్రీ. స్టవ్ పైన కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి పోపంతా వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకుందాము. టేస్ట్ చాలా బాగుంటుంది. ఓ 4 టమాటాలు తరిగి పెట్టుకుని వేసుకున్నాను. కొద్దిగా రాళ్ళు వేస్తే త్వరగా టమాటా మెల్ట్ అయి మెత్తగా అయిపోతుంది కాబట్టి త్వరగా మనకి కర్రీ రెడీ అయిపోతుంది. స్టవ్ మీడియంలో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టుకోవాలి. ఈ కర్రీ రైస్ అయినా రోటీ అయినా బాగుంటుంది. మా ఇంట్లో క్యాబేజీ ఎక్కువగా తినరు, అందుకనే వాళ్ళ కోసం బెండకాయ వంకాయ కూడా చేశాను. పచ్చి బఠానీ వేసుకున్నాను. ఇప్పుడు పచ్చి బఠానీ ఎక్కువగా వస్తుంది. టమాటా పచ్చి బఠానీ బాగుంటుంది, ఆలు బాగుంటుంది, ఆలు పచ్చి బఠానీ, అలాగే వంకాయ పచ్చి బఠానీ చాలా బాగుంటుంది. ఇలా క్యాబేజీ పచ్చి బఠానీ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇలా మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఇది ఉడికించుకోవాలి. ఈ లోపైతే మన పెరట్లో వినండి కొన్ని బెండకాయలు, వంకాయలు ఫ్రెష్గా చాలా బాగున్నాయి. అవైతే కుక్కర్లో వేసేసి గ్రేవీలా చేసిద్దాము. మనకి కొంతమంది క్యాబేజీ తినరు కాబట్టి ఆ క్యాబేజీ తినని వాళ్ళు వంకాయ ఇష్టపడరు. అలా ఉంటుంది మా ఇంట్లో. ఒక్కరికి ఒక కూర. ఇలా బెండకాయలు, నిలువుగా కట్ చేసుకున్న వంకాయ ముక్కలు, ఒక 4 టమాటాలు మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్లా చేసి ఆ గ్రేవీ అనేది దీంట్లో పోసేసుకుంటే మనకి గ్రేవీతో చక్కగా ఉంటుంది కర్రీ. రైస్ అయినా రోటీ అయినా బాగుంటుంది. నేనైతే ఈ వంకాయ గ్రేవీ కర్రీ కొర్రల మీదకి చేస్తున్నా. కొర్ర రైస్ మీదకి చాలా బాగుంటుంది. కొద్దిగా పసుపు, కారం పొడి, గరం మసాలా, రాళ్ళుప్పు, కొద్దిగా వంకాయలు, కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుంటే బాగుంటుంది. బాగా కలిపేసుకొని కొద్దిగా జీలకర్ర వేసుకుందాము. మూత పెట్టేసి స్టవ్ మీడియంలో పెట్టి 2 విజిల్ వస్తే సరిపోతుంది. క్యాబేజీ రెడీ అయిపోయింది. కొద్ది కారం పొడి, గరం మసాలా బాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉంచుకుంటే మనకి కారం మసాలా అనేది చక్కగా క్యాబేజీకి పడుతుందండి. రెడీ అయిపోయింది. దించేసుకుందాం. ఇది రైస్ అయినా రోటీ అయినా బాగుంటుంది. చక్కగా టేస్ట్ అయితే అదిరిపోయిందండి. ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి. పులిహోర అన్నం కూడా చేశానండి. కొమ్ము శనగలు వేసుకొని, బ్రౌన్ శనగలు అంటారు కదా, ఆ శనగలు వేసి చింతపండు వేసి పులిహోర అన్నం చేశాను. అది కూడా చాలా బాగుంది. నువ్వుల పొడి వేసాను. నువ్వుల పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది. హాయ్ అండి. కాలీఫ్లవరు, గ్రీన్ బఠానీ పచ్చివి ఇప్పుడు ఎక్కువగా వస్తున్నాయి కదా, ఆ బఠానీ వేసి అయితే కర్రీ చేసుకుందాం. చాలా బాగుంటుంది. చపాతీ అయినా మనకి రైస్ అయినా బాగుంటుంది. కాలీఫ్లవర్లో కొద్దిగా వాటర్ పోసి రాళ్ళుప్పు వేసి కాసేపు సైడ్ పెట్టుకోవాలి. మిక్సీ జార్లో కొబ్బరి, నువ్వులు వేసి ఒక రౌండ్ తిరిగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవాలి. ఒక 2 టమాటాలు పెరిగేసి మెత్తగా పేస్ట్ చేసి సైడ్ పెట్టుకోవాలి. స్టవ్ పైన కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్, సాజీరా, లవంగ, దాల్చిన చెక్క వేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు వేసి చక్కగా పోపు అనేది వేపుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేశాను. పసుపు వేసి బాగా కలిపి మనం కడిగి పెట్టుకున్న కాలీఫ్లవర్ అంతా కూడా వేసేసుకొని, మా దగ్గర కాలీఫ్లవర్ అంటారు, గోపి పువ్వు అంటారు, చాలా బాగుంటుంది. ఈ కాలంలో ఎక్కువగా వచ్చేది ఈ కాలీఫ్లవరు. మనకి దీంతో పచ్చడి కూడా చేసుకుంటారండి. నిల్వ పచ్చడి చాలా బాగుంటుంది. ఫ్రై చేసుకోవచ్చు, పకోడీలాగా వేసుకోవచ్చు. ఈ కాలీఫ్లవర్ అనేది ఈ సీజన్లో ఎక్కువగా వస్తుంది కాబట్టి ఎక్కువగా తినే వాళ్ళు అయితే చాలా ఇష్టంగా తినేవాళ్ళు డైలీ చేసుకుంటారు. నాకైతే చాలా ఇష్టం. గ్రీన్ బఠానీ, కాలీఫ్లవర్ వేసి బాగా కలిపేసుకొని కొద్దిగా రాళ్ళుప్పు, కారం పొడి, గరం మసాలా, ఇప్పుడు వరకు మనం రుబ్బుకుని పేస్ట్ అంతా వేసేసుకొని టమాటో, నువ్వులు, మన కొబ్బరి పేస్ట్ అంతా వేసి బాగా కలిపేసుకొని ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసి స్టవ్ హైలో పెట్టేసి కాసేపు ఉడికించుకుంటే త్వరగా రెడీ అయిపోతుంది. మార్నింగ్ టైంలో లంచ్కి బాక్సులకి వండాలి కాబట్టి త్వరగా 2-3 కూరలు అయితే కావాలండి. ఇలా కాలీఫ్లవరు, పచ్చి బఠానీ వేసి చక్కగా గ్రీన్ బఠానీతో గ్రేవీ రెడీ అయిపోయింది.
వంకాయ ఆలు కర్రీ కూడా చేశాను, రసం చేశాను. ఎవరికి ఏది నచ్చితే అది వేసుకుంటారని. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. చేయడం కూడా చాలా ఈజీ. ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి.